సూపర్ స్టార్ రజనీకాంత్ గారు హైదరాబాద్ బంజారా హిల్స్లో ఇన్వెస్ట్ చేయమని కొంత అమౌంట్ పంపించారు తెలిసిన ఫ్రెండ్కి. అయితే ఆ ఫ్రెండ్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, ఇది ఒక రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అవుద్దని సలహా ఇచ్చి ఆ డబ్బులు తిరిగి పంపించడం జరిగింది. అయితే ఈరోజు బంజారా హిల్స్ అనేది ఎంత రేట్ అయిందనేది మీ అందరికీ తెలుసు. రజనీకాంత్ గారు కూడా ఆ రోజు నేను స్వయంగా వెళ్ళి నేను కొనుక్కుని ఉంటే ఈరోజు బంజారా హిల్స్లో నాకు 100 ఎకరాలు ఉండేదని చాలా వీడియోల్లో చెప్పడం మనం విన్నాం. అలాగే ఇప్పుడు నేనున్న ప్లేస్లో ఏంటంటే ఇటు సైడ్ అవుటర్ రింగ్ రోడ్ వస్తుందండి, ఇటు సైడ్ గ్రీన్ ఫీల్డ్ హైవే మనకి తెలంగాణకు వస్తుంది, ఇటు సైడ్ బందర్ హైవేని 6 లైన్స్ చేస్తున్నారు, బందర్ పోర్ట్ తొందరలో ఓపెన్ చేస్తున్నారు. ఇవన్నీ చెప్తే తెలిసిన వాళ్ళు ఏమంటారు, ఇవన్నీ కరెక్ట్ కాదు, అవి వస్తాయేంటి అని చెప్తారండి. ఆ మాటలు కానీ మనం విన్నాం అనుకోండి, మనం ఆ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయలేం. కాబట్టి డియర్ ఇన్వెస్టర్స్, మేమేంటంటే ఈ చుట్టుపక్కల వచ్చే డెవలప్మెంట్స్ ఎప్పటికప్పుడు మీకు చెప్తూ ఉంటాం, ఎందుకంటే మా పనే అది. కాబట్టి మేము చెప్పింది కొన్ని రోజులు లేట్ అయినా రావటం పక్కా. రియల్ ఎస్టేట్ అనుభవం, ఎక్స్పీరియన్స్ ఉన్న మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఇన్వెస్ట్ చేయండి. అలాగే మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే విజయవాడ బందర్ రోడ్లో ఒక మంచి వెంచర్ ఉందండి. ఆ వెంచర్లో ఇళ్ళు కూడా కట్టేస్తున్నారు. ఆ వెంచర్ చుట్టుపక్కల చాలా డెవలప్మెంట్స్ వస్తున్నాయి. మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే కింద ఫుల్ లెంత్ వీడియో ఉంది, లింక్ క్లిక్ చేస్తే ఆ వీడియో ఓపెన్ అవుతుంది, చూడండి. లేదంటే ఇక్కడ నెంబర్ ఇచ్చాం, కాల్ చేయండి.